బ్రేకింగ్ న్యూస్. విమానంలో వెళుతూ ఉండగా ఆ విమానం టైరు ఊడి కింద పడిపోతే ఎలా ఉంటుంది? బహుశా విమానంలో వెళుతున్న వాళ్ళకే ఆ సమయంలో ఏమీ అనిపించకపోవచ్చు, కానీ ఆ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ అంతకంటే ముందే టైరు ఊడిపోతే అది ఏ జనావాసాల్లోనో పడితే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి టైరు ఊడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అలా విమానం టైరు ఊడిపోయి ఆ రన్వేపై దొల్లి వెళుతున్న దృశ్యాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ఘటన మరోసారి చోటు చేసుకుంది. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో విమానాశ్రయంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం టైర్లు ఊడిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం టైరు ఊడిపోయి కొన్ని కార్లపై పడి కార్లు నుజ్జునుజ్జైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరోసారి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అలాంటి ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఆ టైరు ఊడి కింద పడిపోయింది. చాలా వేగంగా విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో చాలా వేగంగా వెళ్తుంది. ఆ సమయంలో టైరు ఊడిపోతే అంతే వేగంగా టైరు కింద పడి దానికి ఎదురొచ్చిన వాహనాలను ఢీకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ జనావాసాలపైన మనుషులపైన పడితే ఖచ్చితంగా వాళ్ళు నామరూపాలు లేకుండా అయిపోయే ప్రమాదం ఉంటుంది. యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అలాంటి ఘటన మరోసారి చోటు చేసుకుంది. గాల్లో విమానం ఉంది. ఆ గాల్లోకి విమానం వెళ్ళిన తర్వాత టేకాఫ్ అయిన తర్వాత ఆ వీల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, విమానం లోపలికి వెళ్ళిపోతాయి. కానీ అలా వెళ్ళిపోవటానికి ముందే ఆ విమానం టైరు ఊడి కింద పడిపోయింది. కింద పడిపోయి రన్వే పైన ఆ విమానం టైరు కింద పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాదు ఆ పైలట్ కూడా చాలా చాకచక్యంగా అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. టైర్ లేకుండా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానానికి పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. టైర్ లేకపోతే పెద్ద పెద్ద కుదుపులు వచ్చే అవకాశం ఉంటుంది. శిక్షణ నైపుణ్యం లేని పైలట్ కనుక విమానాన్ని నడుపుతూ ఉంటే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక విమానం టైరు ఊడిపోయిన ఘటన మరోసారి చోటు చేసుకుంది. ఆ టైరు ఊడి కింద పడిపోయి చాలా వేగంగా రన్వే పైన ఎగురుతూ వెళుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్ టైరు ఊడి పడిపోయింది. లాస్ ఏంజల్స్ నుంచి డెన్వర్ వెళ్తోంది ఈ విమానం. బోయింగ్ 757-200 విమానం. పైలట్ చాలా అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో ఆ విమానంలో 181 మంది ప్రయాణికులున్నారు. డెన్వర్లో సురక్షితంగా విమానం దిగింది. ఇటీవల బోయింగ్ విమానాల్లో తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉండటంతో అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు, ఎయిర్లైన్స్ కూడా అప్రమత్తమవుతున్నాయి. తాజా ఘటనపై విచారణకు ఆదేశించింది యునైటెడ్ ఎయిర్లైన్స్. నిజానికి విమానం బయలుదేరే ముందు దాని టైర్లన్నీ కూడా సేఫ్గా ఉన్నాయా లేదా, ఎందుకంటే టైర్లు కొన్ని సందర్భాల్లో ల్యాండ్ అయిన తర్వాత పంక్చర్ అయిన సందర్భాలు ఉన్నాయి. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో పంక్చర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ టైర్లు ఊడి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. టేకాఫ్ తీసుకుంటున్న సందర్భంలో కూడా ఊడి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం టైరు అలా కింద పడిపోవడంతో దీనిపైన విచారణకు ఆదేశించింది యునైటెడ్ ఎయిర్లైన్స్. విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానానికి పూర్తిగా చెకప్ చేస్తారు. పూర్తిగా విమానం ప్రయాణించడానికి ఫిట్గా ఉంది అని సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే విమానం టేకాఫ్ తీసుకోవటానికి అనుమతినిస్తారు. మరి ఆ సమయంలో ఏం జరిగింది? విమానం టైరు ఊడి కింద పడిపోవటానికి కారణం ఏంటి? ఒకవేళ విమానాన్ని పైలట్ చాలా చాకచక్యంగా దించగలిగాడు కాబట్టి సరిపోయింది. అలా లేకపోతే అందులో ఉన్న 181 మంది ప్రయాణికుల ప్రాణాల సంగతి ఏంటి అనే విషయంపై చర్చ జరుగుతుంది. అందుకే యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ ప్రమాదంపై విచారణ జరుపుతుంది. ఎవరు ఆ విమానం టేకాఫ్ తీసుకోవటానికి ముందు అనుమతి ఇచ్చింది ఎవరు, పూర్తి ఫిట్నెస్తో ఉంది అని సర్టిఫై చేసింది ఎవరు, ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. తరచూ బోయింగ్ విమానంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం, మరి టైర్ ఊడిపోవడం అనేది మామూలు విషయం కాదు. ఎగురుతున్న విమానంలోంచి టైర్ ఊడిపోయి కింద పడిపోయింది అంటే ఇక్కడ 2 రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. టైర్ ఏదైనా దగ్గరలో ఉన్న వ్యక్తులపైనో లేకపోతే కార్లపైనో లేకపోతే ఇళ్లపైనో ఆ టైరు పడితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. టైర్ లేని విమానం ల్యాండ్ అవటానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు.
విమానం క్రాష్ ల్యాండ్ అవడానికి ల్యాండ్ అయిన తర్వాత కుదుపులతో దేనైనా ఢీ కొనటానికి అవకాశం ఉంటుంది, లేదంటే మంటలు చెలరేగటానికి అవకాశం ఉంటుంది. 181 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఘటనకు కారకులైన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని యునైటెడ్ ఎయిర్లైన్స్ చెప్తుంది. ప్రస్తుతం విచారణ జరుపుతోంది. కానీ యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి చెందిన టైర్ మరోసారి ఊడి పడిపోవడంతో పెద్ద ఎత్తున ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.